రాఘవ్ చడ్డా ఇతను ప్రశ్నిస్తున్నాడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా. ఈరోజు రాఘవ్ చడ్డా రేపొద్దున్న ఇండియాలో ఉండేటటువంటి ప్రతి పౌరుడు కూడా, ప్రతి యంగ్ మెన్ కూడా అందరూ అడుగుతారు. చదివిన ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఏ విధంగా వస్తున్నాయి, నువ్వు ఏ విధంగా జనాలకి పంచుతున్నావు. ఇప్పుడు అంత జడ్డోడు ఎవడు కూడా లేడు. దయచేసి అందుకే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎవరైనా సరే ప్రెసిడెంట్ అవని, ఎంపీ అవని, ఎమ్మెల్యే అవని, జడ్పీటీసీ అవని, ఎమ్మెల్సీ అవని, ఎవరు పోటీ చేసినా ఆఖరికి సీఎం అయినా సరే ఈరోజు ఎవడు కూడా గుడ్డిగా కళ్ళు మూసుకొని అయితే లేడు. ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నాడు. డబ్బులు ఎలా పెడుతున్నావు, డబ్బులు దేనికి పెడుతున్నావు, ఎందుకు పెడుతున్నావు, ఎంత అప్పు చేస్తున్నావు. ఎవరు కూడా అంత జడ్డులు ఎర్రులు కూడా లేరని నా అభిప్రాయం. ప్రతిదీ కూడా ప్రశ్నిస్తారు. ప్రశ్నించేటప్పుడు నువ్వు ప్రశ్నకు జవాబు చెప్పలేవు అని అంటే నువ్వు పోటీ చేయడం వేస్ట్, ఎవరైనా సరే. ఓకేనా? కాబట్టి నిజాయితీగా నేను జనాలకి సేవను అందిస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రావడం బెటర్. ఓకేనా? డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి, ఓకేనా, అనవసరంగా జనాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చచ్చిపోవడం కంటే ప్రశాంతంగా పోటీ చేయడం ఆపేయడం మంచిదేమో అని నా ఫీలింగ్. ఓకేనా? ఎవరైనా సరే ఈ లీటర్ ఎలా చెప్తున్నాడు, వీడికేమి అనుభవం ఉంది, ఇది విషయంలో మీరు అందరూ అనుకోవచ్చు. కానీ అనుభవం లేకపోయినా సరే నిజాయితీ ఉంటే లెక్క ఇవ్వడని చెప్తాడు. నిజాయితీ లేకపోతే లెక్క చెప్పలేం. నిజాయితీగా ఉండను అనుకున్న వాళ్ళకి, అందరికీ కాదు, అందరికీ చెడ్డోళ్ళు అని చెప్పట్లేదు నేను. నిజాయితీగా పరిపాలించలేను అనుకున్న ఏ మనిషి అయినా ఉంటే దయచేసి మరి పోటీ చేయకండి అనవసరంగా. ఎందుకంటే మీకు డబ్బులు వేస్ట్. ఒకవేళ డబ్బులు పెట్టే పోటీ చేస్తానని అనుకుంటే మీకు మీ డబ్బులు అనవసరంగా పోతాయి, ఎవరో. కాబట్టి కొద్దిగా ఆలోచించుకోండి. రాఘవ్ చడ్డా లాంటి బయటలో చాలామంది ఉన్నారు, అడుగుతారు. ఇప్పుడు అక్కడ అందరూ కూడా నోరు మూసేస్తున్నారు పార్లమెంట్లో. సో కాబట్టి బెటర్ ఈ జియో నెట్వర్క్ ఏదైతే ఉందో ఇది నిజంగా ఒక పక్క శాపం, ఒక పక్క వరం. మంచికి ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వరం. చెడుకు ఉపయోగించుకోవాలనుకున్న ఒకళ్ళు అనుకుంటే ఇది ఒక శాపం. దీన్ని ఒక డ్రగ్ లాగా పాడైపోయిన వాళ్ళు వాడుకుంటే, దీన్ని ఒక వరంలాగా చదువుకోవడానికి వాడుకుంటున్నారు. సో ఇటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో మీకు కూడా పోస్ట్ చేసేయండి. మీకు ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు, రాఘవ్ చడ్డే కాదు, మీరు కూడా పోస్ట్ చేయండి. జనాలు కూడా అప్పుడు వాళ్ళకి భయం పడుతుంది, బాగా పరిపాలన చేయాలనిపిస్తుంది. ఓకే.